అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, లలితా సహస్రనామ పారాయణం ఒకప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు ఆడవాళ్ళంతా కూడా అంటే సామూహికంగా కానివ్వండి, విధిగా వాళ్ళంతటా వాళ్ళు కానివ్వండి, పారాయణ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ భౌతికమైన సుఖాల కోసం, అంటే సంపదలు, ఈ డబ్బు, కోరికలు తీర్చుకోవడం కోసం కూడా మనం ఆరాధనలు, ఈ పారాయణాలు చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు సంపదలు కలుగుతాయా పారాయణ చేయటం వల్ల? లేదు అనంటే మోక్షం లభిస్తుందా? అసలు ఎందుకు చెయ్యాలి? మనము ఏ భక్తితో మనం ఆలయాలకు వెళ్ళట్లేదు. ఇప్పుడు 99% అవునమ్మా, భక్తితో ఆరాధనలు చేయట్లేదు, భక్తితో ఉపవాసాలు చేయట్లేదు. నిజం. కోరికతోనే ఎక్కువగా. కలియుగం అంటేనే కోరికలమయం అని అర్థం. పేరులోనే ఉంది కా అనేది. అవును. అలా ప్రతిదీ అంటే సంతృప్తి లేని జీవితంతో ప్రతి మానవుడు జీవిస్తాడు ఈ యుగంలో. కాబట్టి ఎవరైతే చెప్తే ఎవరైనా లలితా సహస్రనామాలు చదువుతూ వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్ళారు అంటే మనం కూడా చేద్దాము. అవును. ఇక్కడ లలితా సహస్రనామం చేస్తే తప్పక మన కోరిక నెరవేరుతుంది. అమ్మ పట్టుకొని లాగుతుంది. అమ్మ లాగడం మొదలు పెడితే దాన్ని ఆపడం ఎవరి సాధ్యమో కాదు. కాకపోతే కొన్ని నియమాలతో చేయాలి. కోరికల పరంపరని తగ్గించాలి. ఇప్పుడు మన పూర్వజన్మ కర్మానుసారం కూడా మన కోరిక తొందరగా నెరవేరుతుందా లేదా, చదివే విధానం అంటే అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అర్హత. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ అవ్వాలి, మీరు ఎంసెట్ రాయాలి, ఇంటర్ అయిపోయాక మళ్ళీ దానికి కావాల్సిందంతా ప్రిపేర్ అయ్యి ఆ ఎంట్రన్స్లో మీరు ఉత్తీర్ణులు అవుతేనే మీకు అర్హత వస్తుంది డాక్టర్. మరి మానవులుగా మనం చేసుకునే వాటికి ఇన్ని అర్హతలు సంపాదించాలి. భగవంతుడి దగ్గరికి మనము ఆ యొక్క శక్తిని మనం పొందాలి అంటే ఎన్ని అర్హతలు సంపాదించాలి. ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నారు లలితా సహస్రనామాలు. కొంతమంది అంటారు మేము 15 నిమిషాల్లో చేస్తామండి. ఎలా చేస్తావు 15 నిమిషాల్లో? సాధ్యం ఎలా అవుతుంది? అంత పరిగెట్టి చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటిది? తప్పులు దొర్లుతాయి. నిజం. ఎక్కడ ఆపాలి, ఎక్కడ తీసుకోవాలో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనకేమవుతాయి అంటే కొంచెం వెనక్కి లాగుతుంది. అమ్మ కోప్పడుతుంది అని కాదు, అమ్మ కోప్పడ్డం అంటూ జరగదు. మనకు అసలు లలితా సహస్రనామాలు విశేషాలు తెలుసుకోవాలి. నేను అనేది ఒక దేవతను ఆరాధించే ముందు ఆ దేవత యొక్క విశిష్టతను తెలుసుకోండి. లలితా సహస్రనామం ఎలా ఉద్భవించాయి, అది మనకి ఎలా అందించబడింది, ఎవరు అందించారు, ఇవన్నీ కూడా తెలుసుకొని భక్తితో అమ్మని మనం ఏ కోరిక కోరక్కర్లేదు. లలితా సహస్రనామం కోరిక లేకుండా చదివితే మనకు తెలియకుండా అమ్మ మన కోరికల్ని తీర్చేస్తుంది. అటువంటి గొప్ప సహస్రనామం ఇది. మనుషులందరూ తరించడం కోసం వసిన్యాది వాగ్దేవతల ద్వారా మనకి అందిస్తే హయగ్రీవుల వారు మనకు అందించారు. అంత సులభం కాదు కదా అది. అటువంటి లలితా సహస్రనామాలని ఈ రోజున మంచిదే. అది భక్తి అనేది ఒకందుకు మంచిదే. ఆన్లైన్లో క్లాసుల ద్వారా చెప్తున్నారు, ఆఫ్లైన్లో చెప్తున్నారు, గుళ్ళల్లో సామూహికంగా పారాయణాలు చేస్తున్నారు, అపార్ట్మెంట్లలో కూడా శుక్రవారం కూడా చేయటం ఒక మంచి మార్పు ఆధ్యాత్మికం వైపుకి నడుపుతూ ఉంది. ఇది బాగానే ఉంది. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఎక్కడ పడితే అలా చేయకూడదు. తొందరగా మేము 15 నిమిషాల్లో చదివేస్తామని నాతో చాలామంది అంటారు. సరే, శ్రీమాత్రే నమః, ఇంకంతకంటే ఏమీ లేదు, ఏం చెప్పకూడదు కూడా. ఎవరి ఇది ఎలా ఉంటుందో అలా. కాకపోతే ఈ లలితా సహస్రనామం లలితాదేవిని అడ్డు పెట్టుకొని అబద్ధాలు ఆడేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాలు చెప్తూ ఉంటారు, అక్కడ మోసం చేయటానికి ఇచ్చేస్తారు. మాకు లలితం ముందు చూసుకుంటుంది. అవతల వాళ్ళ దృష్టి ఏమవుతుంది, అరే ఇంత అన్యాయం, ఇంత నీచం చేసేవాడికి లలితమ్మ సహాయం చేస్తుందా అంటే అమ్మవారికి కూడా మీ ద్వారా చెడ్డ పేరు వస్తుంది. ఇది నేను గమనించిన విషయం. అది తప్పు. అనేది భక్తి అనేది నేను ఎప్పుడు చెప్పినా కూడా, నిద్రలో లేపి చెప్పినా కూడా, భక్తి అనేది ధర్మంతో కూడుకుంది, న్యాయంతో కూడుకుంది, కొన్ని మనం నియమాలతో కూడుకుంది భక్తి అనేది. లలితా సహస్రనామం కూడా మనము చాలామంది ఏం చేస్తారంటే, మాకు షుగర్ ఉందండి తినేసి గుడికి వెళ్ళి చదువుకుంటాం. బాగానే ఉంది, గుడికి వెళ్తావు, చదువుకుంటావు. అక్కడికి వెళ్ళగానే తమోగుణం ఆవరించి నిద్ర వస్తుంది కదా మీకు.
ఎంత తినాలి అంటే ఏ పళ్ళో పాలో స్వీకరించి చేస్తే అది భక్తి కిందికి లెక్క. ఆకలి తెలియకుండా ఉండాలి అంతే. అంతేకాదు నువ్వు 4-5 దోశలు ఇంట్లోవే కదా, 4-5 పూరీలు ఇంట్లోవే కదా అని తినేస్తే ఆ ఆహారం ఏమవుతుంది, నిద్రకి దారితీస్తుంది. నిజం. ఇక్కడ తమోగుణం ఆవరిస్తే భక్తికి ఆ భగవంతుని పట్టుకోవటానికి అవకాశమే లేదు అసలు. అవును. కాబట్టి లలితా సహస్రనామం అనేది అనేక రకాలుగా ఏ విధంగా అమ్మ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, ఏ సమయంలో చేస్తుందో కూడా, చేస్తే కూడా మనకు అనుగ్రహం కలుగుతుందో కనుక్కోవాలి. తల్లే మనము లలితా సహస్రనామాల కంటే ముందు ఎవరైనా కానీ త్రిపురా రహస్యం చదవాలి. త్రిపురా రహస్యం చదివితే అమ్మ యొక్క గుణాల్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఇది కూడా అమ్మవారికి సంబంధించి అమ్మనే త్రిపుర అమ్మవారు త్రిపురలో నివసించి ఉంటుంది. ఎక్కడుంటుంది ఆ త్రిపుర? మనలో ఉన్న 3 గుణాల్లో వసించి ఉంటుంది ఆ తల్లి. అసలు ఆ లక్షణాలను తెలుసుకొని లలితా సహస్రనామం అమ్మవారి యొక్క లక్షణాలను తెలుసుకొని చదివితే అద్భుతంగా చేరదీస్తుంది. అయితే ఒకళ్ళని నేను నా జీవితంలో ఒక 20 ఏళ్ల కిందట ఒక ఆవిడ్ని చూశాను. ఎంత పతనం అయిపోయింది కుటుంబము అంటే అంత పతనం అయిపోయి చాలా దీనావస్థకి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రతిరోజు నియమంగా ఎవరింటికి వెళ్ళని, ఒక శుభకార్యానికి వెళ్ళని, ఎక్కడికన్నా వెళ్ళని, ఒక అరగంట ముందు లేచైనా కానీ శుచిగా స్నానం చేసి లలితా సహస్రనామం భక్తిగా చేసి వెళితే కరెక్ట్గా 10 సంవత్సరాలకి వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది అమ్మవారు. ఎటువంటి చీకు చింత లేకుండా వాళ్ళ పిల్లల్ని అంత స్థాయికి తీసుకెళ్ళింది. అంటే భక్తి అనేది చిత్తశుద్ధి, భక్తి అనేది ఇక్కడ శరణాగతి కావాలి, ఈ 3 కావాలి. అలాగే నియమాలు పాటించాలి. ఆవిడ ఎవరిని నిందించేది కాదు, ఎవరి నిందని వినేది కాదు. అది మనము దసరా ఎందుకు చేస్తాము? 10 రకాల పాపాలని పోగొట్టుకోవటానికి. విన్న పాపం, మాట్లాడిన పాపం, చూసిన పాపం, చేతులతో ఇట్లాంటి పాపాలు కదా. అలా విన్నా కూడా పాపం వస్తుంది, నేను చేసే సాధనకు అడ్డు అని ఆపేసేది. ఇలా నియమాలతో చేయాలి. అమ్మవారి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఏంటిది అమ్మవారు, ఎలా ఆవిర్భావం చెందింది? అమ్మ ముఖ కవళిక నుంచే వసిన్యాది వాగ్దేవతలు ఆవిర్భావం చెందారు. అవును. ఆవిర్భావం చెంది వాళ్ళ చేత అమ్మవారు లలితా సహస్రనామం దేవసభ జరుగుతోంది, దేవతలందరికీ వినిపించమని వాళ్ళని ఆదేశించింది. ఇది అమ్మవారే తన గురించి తను చెప్పమని తెలియాలి భక్తులకి, వాళ్ళు తరించాలి. ఇది మోక్షమో ముక్త్యో ఇంకోటో కాదు. మనం మోక్షం అని మాట్లాడుకుంటున్నాం. మోక్షం వేరు, ముక్తి వేరు. ముక్తి అంటే మరో జన్మ కాదు, భగవంతుల్లో లీనమైపోవటం. మోక్షము అంటే పుణ్యం అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చి జన్మ తీసుకోవాలి. ఇక్కడ ఈ చిన్న లాజిక్ అనేది మనకు ఉంటుంది. మోక్షం వేరు, ముక్తి వేరు. ముక్తి కోసం మనం ప్రాకులాడాలి, కానీ పలు జన్మలు, చాలా జన్మలు మనకి ఇక్కడ పడుతుంది అది ముక్తి రావటానికి. మోక్షంతో పాటు ముక్తికి కూడా ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేస్తూ సంసారంలో ఉంటూ సన్యసించటం ఇక్కడ అర్థం అవ్వకపోవచ్చు పదం. సంసారంలో ఉంటూ సన్యసించడం ఏంటిది అంటే, ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం లాంటిది. ఈ గడప దాడితే అయిపోయి మీరు గృహిణి. అలా ఇంట్లో కూడా నా బాధ్యత ఏంటిది? వంట చేసి పెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచటం, అతిథులు వస్తే సత్కరించడం, కుటుంబ సభ్యులు బంధువులు వస్తే వాళ్ళను ఆదరించటం. ఇది నా డ్యూటీగా చేయాలి. కానీ దానిలో లీనమైపోయి ఏది జరిగినా భయపడడం, ఏడవటం, కోరికల్ని ఎక్కువగా పెంచుకోవటం, ఇవి చేయకుండా ఉంటూ భగవంతుడి ఆరాధనకి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే దాన్ని సంసారంలో ఉంటూ సన్యసించడం అంటారు. బంధాలతో బాధ్యతగా ఉండాలి కానీ ఎమోషన్స్ తో ఉండొద్దు అని వెళ్ళిపోకూడదు. ఎమోషన్స్కి ఎక్కువగా చాలా మంది మా కుటుంబంలోనే అంటారు, చాలా గట్టిది, ఏడవదు అని. ఎందుకు? నేను ఏడిస్తే పని అవుద్దంటే ఏడుస్తాను, ఖచ్చితంగా ఏడుస్తాను. నేను అదే చెప్తాను ఎవరికైనా. నేను బాధపడి దుఃఖపడి అన్నం మానేసి ఓ మంచానికి అతుక్కుపోయి ఓ రూమ్కి పరిమితం అయితే కష్టమో, వచ్చి చనిపోయిన వాళ్ళు లేసి వస్తారు అంటే ఖచ్చితంగా నేను అలానే చేస్తాను. జరగని పనుల కోసం ఎందుకు మనం అంతా తాపత్రయపడాలి? ప్రతి దానికి తాపత్రయపడ్డం, కోరిక నెరవేరలేదని బాధపడిపోతాం. ఎంతవరకు దీనికి ఒక పులి స్టాప్ పెట్టి జీవించటమే సన్యాసం. సంసారంలో ఉంటూ కూడా సన్యాసించటం. ఈ జన్మ కాకపోయినా మరు జన్మకైనా సన్యాస జీవితం లభించవచ్చు. ఇది ముక్తికి కారణమయ్యేవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అలా లలితా పరమేశ్వరిని 41 రోజులు తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో శుచిగా
మళ్ళా నేను చెప్పాని బయట ముగ్గులు, గడపలకు పూజలు, ఎందుకంటే సొసైటీ మనకు సమాజం బాగాలేదు. అవునవును. ఒక చెవి కమ్మలు, దిద్దులు, బంగారు దొరికిన చంపేసి తీసుకుపోయే సమాజంలో ఉన్నాం కాబట్టి రాత్రే బయట ముగ్గులు వేసుకోవటాలు, గడపలు పూజించుకోవడాలు చేసుకొని తెల్లవారుజామున 3కు లేచి ఇల్లంతా చేయాలా. మాకు పన 8కో 9కో వస్తానకండి. మీరు పూజ చేసే ప్రదేశం వరకు శుభ్రం చేసుకొని శుచిగా, లలితా పరమేశ్వరి ఫోటో లేదు అని ఇంకో ఫోటో తెచ్చి ఇరుకిరుకు ఒక పూజా మందిరాలు పెట్టుకోకుండా మీ వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్న లక్ష్మినే మీరు లలితగా భావించి, అమ్మవారినిగానే భావించి దీపారాధన రోజు ఎలా చేస్తారో అలాగే దీపారాధన మొదలుపెట్టిన రోజున అమ్మవారికి పాయసాన్నం ప్రసాదంగా పెట్టి మన సంకల్పం, కోరికలతో చేస్తాం కాబట్టి ఇది మండల దీక్ష అంటే కోరికతో చేసేది కాబట్టి కోరికని చెప్పుకోవటం, అమ్మవారికి నా కోరిక తీర్చమనటం. ప్రతిరోజు నిత్యం మనం కొన్ని శ్లోకాలు చదువుకుంటాం, కొంత జపం చేస్తాం కదా, అది తప్పకుండా ముందే చేయాలి. నిత్యం చేసేవి ముందే చేసేసేయాలి. ఎప్పుడైనా మన పండగ రోజుల్లో కూడా పండగ చేస్తాము, ప్రత్యేకమైన నోములు నోస్తాం, కానీ ప్రతిరోజు చేసే సాధనని మర్చిపోకూడదు. ముందుగా అది జరగాలి, తర్వాత ఇది జరగాలి. అప్పుడే దీనికి ఫలితం వస్తుంది. గురువుని స్మరించుకోవాలి, తల్లిదండ్రుల్ని, కులదేవతని, ఇంటి దేవతని, గ్రామ దేవతని, వీళ్ళందరినీ స్మరించుకున్న తర్వాత గణపతిని ఆరాధించాలి. అదే అంగన్యాస పూజ ఉంటుంది, అది చేసుకుని లలితా సహస్రనామం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మధ్యలో తెల్లవారుజామున కదా ఆవలింతలు, తుమ్ములు ఇలాంటివి వస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏమీ చెయ్యక్కర్లేదు, మీరు ఉన్న చోటనే మనం ఆవలిస్తే దేవుడి మీదకి వాయువు వెళ్ళేలా కాకుండా పక్కకు తిరగటం, తుమ్మిన పక్కకు తిరిగి తుమ్మటం కానీ ఏవైనా వస్తాయి మనకి. అలాంటప్పుడు కుడి చేతిని, ఈ కుడి చెవిని ఇలా పట్టుకుంటే ఇక్కడ గంగాదేవి నివసించి ఉంటుంది కుడి చెవిలో. కాబట్టి ఆ దోషం, మనం ఆవలించిన దోషం కానీ, దగ్గిన దోషం కానీ, తుమ్మిన దోషం కానీ, ఇంకేదైనా వాయువు ఎక్కడి నుంచైనా వెళ్తుంది, అటువంటి దోషాలని మనం నిర్మూలించుకోగలుగుతాము. తెల్లవారుజాము కాబట్టి ఎక్కువగా జరుగుతాయి ఇవి. కాబట్టి అమ్మవారి ప్రార్థన చేసి ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎవరైనా గురువు ద్వారా విని నేర్చుకుంటే మంచిది. ఎక్కడ దోషాలు లేకుండా ఎక్కడ ఆపాలో, ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుని. ఆన్లైన్లో కూడా వినొచ్చామా? వినొచ్చు. లేదా మన ఫోన్లలో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి లలితా సహస్రనామం అంటే చక్కగా వస్తుంది. కళ్ళు మూసుకొని మొదటగా వినండి లలితా సహస్రనామాన్ని. ప్రతి అక్షరం, మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోకూడదు. తెల్లవారుతుందేమో, పనా వస్తుందేమో, టిఫిన్ చేయాలో, ఇవి కాదు. అది లలితా సహస్రనామాన్ని వినాలి. రెండవ రోజు పుస్తకం ముందు పెట్టుకొని ప్లే అవుతూ ఉంటే ఎక్కడ ఆపారు, ఎక్కడ తీసుకున్నారు అనేది నేర్చుకోవాలి. అలా నిదానంగా నేర్చుకుంటూ 41 రోజు వరకు కూడా ప్రతిరోజు మన సమస్యని అమ్మవారికి చెప్పాలి. విశ్వజనని అమ్మ, విశ్వాన్ని సృష్టించడానికి కారణమే అమ్మ, బ్రహ్మకి ప్రేరేపించింది తల్లే. కాబట్టి అటువంటి తల్లి ఆ సమయం అనేది తప్పకుండా ఈ సమయం అనేది లలితాదేవికే మనం కేటాయించి ఈ విధంగా చేస్తూ 41వ రోజున ఈ లోపే మీ యొక్క కోరికలు నెరవేరిపోతాయి తప్పకుండా. ఈ 41 days ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ ఎంత భక్తి శ్రద్ధలు నేను అందుకే చెప్తున్నా, నియమాలు అనేవి ఉంటాయి. ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు, మోసపూరితంగా ఉండకూడదు, హింసించకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి గురించి చెడుగా వినకూడదు, మాట్లాడద్దు. ఈ నియమాలతో ఇప్పుడు మనం ఆరోగ్యం బాగలేదు అంటే ఎన్ని జాగ్రత్తలు, పథ్యం ఉంటాం, ఇది తినొద్దు, అది ఎలా ఉంటామో ఒక పూజకి కూడా భక్తి కూడా అంతే అవసరం. ఆ భక్తిలో భాగమే నియమాలు, ఆహార నియమాలు. మాంసాహారాన్ని ముట్టొద్దు, తామసిక ఆహారం, అతి కారం, అతి ఉప్పు, అతి పులుపు, అతి మసాలాలు, వీటిని తామసిక ఆహారం అంటారు. భగవంతుని చేరాలి అంటే తామసిక ఆహారాన్ని పక్కకు పెట్టాలి. ఇంకా వీలైతే ఇంకా మీకు అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు ఉంటాయి, వాళ్ళు ఇంకా భూషయనం, ఏకభుక్తం ఇలా చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. నమ్మకాన్ని కోల్పోకూడదు. ఒకవేళ నెరవేరకపోయిన అమ్మ పరీక్ష పెడుతుంది, వీళ్ళు నన్ను భక్తిగా చూస్తారా లేదా అని ఆమె మనల్ని వరం ఇవ్వకుండా చూస్తూ ఉంటుంది అన్నమాట. మనం అంతే భక్తితో ఉండాలి. అప్పుడు ఆవిడ మనకున్న కష్టాన్ని ఒక 10 ఏళ్లలో తీరిపోయేది 1 సంవత్సరంలో తీరిపోయేలాగా, అంత అంటే కొండంత ఉండేది గోరంతతో పోతుంది అనమాట. ఇక్కడే చాలా మంది ఓపిక నశించి ఏకంగా దూషిస్తూ ఉంటారు దేవతల్ని. అసలు మనకి
పరశురాముడి కథ వింటే పరశురాముడు గొప్ప తపస్వి. ఆయన అన్నీ అయిపోయి ఉంటాయి. శ్రీరామచంద్రుడు శివధనస్సు ఎత్తగానే వచ్చేస్తాడు తపస్సు నుంచి. వచ్చి ఆయన ఈయనని సంహరించడానికి విల్లు సంధిస్తే అప్పుడు రాముల వారు ఆయన తీసుకుంటారు. ఆ విల్లుని తీసుకుని ఆ తీసుకునే క్షణములో ఆయన తపస్సు చేస్తున్న ఆయనలో అహంకారం ఉంది, ఓర్పు లేదు, అవన్నీ లేవు. ఆయనలో ఉన్న 2 కళలు అంటే క్షత్రియ కళ, దైవ కళ, విష్ణు కళ, ఆ రెండింటినీ కూడా రాముల వారు తీసుకుంటారు పరశురాముడి దగ్గర నుంచి. అప్పుడు ఆయన సంపూర్ణ యోగిగా మారిపోతాడు. అక్కడ త్రిపుర రహస్యంలో ఏమని చెప్పబడింది అంటే మనము తపస్సు చేయాలన్నా, ఒక భగవంతుని పట్టుకోవాలన్నా ఓర్పు, సహనం అంతవరకు ఆయనలో లేవు. ఓర్పు, సహనం అవి తపస్సు చేస్తున్న భూభాగం మొత్తము కూడా ఆయన పరిపాలించేవాడు. అది కూడా మొత్తం దానం ఇచ్చేశాడు, హోతలకి అందరికి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఏదో అగస్త్యుని కాస్త స్థలం తీసుకుని తపస్సు చేస్తున్నాడు. అది కూడా వదిలేశాడు ఈ శ్రీరామచంద్రుడి దర్శనం అయిపోయిన తర్వాత. మరి దశావతారాల్లో పరశురాముడు కూడా ఒక అవతారమైనా కానీ ఆయనలో కూడా కొన్ని అంశాలు, అంటే క్షత్రియుడు కదా, క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి క్షత్రియ వంశంలో పుట్టలేదు, ఋషి యొక్క వంశంలోనే పుట్టాడు. కాకపోతే తన అమ్మమ్మ గారు చేసిన పనికి అంటే పాయసాన్న కుండలు మారటం వల్ల ఈయన ముని వంశంలో పుట్టాల్సింది, రుచీకుడి ఇంట్లో పుట్టాల్సింది ఇక్కడ పుట్టాడు. ఇక్కడ ఆయన పుట్టాడు అక్కడ. అందుకు అది ఒక వంశము, ఒక తరము పోస్ట్పోన్ చేశారు. జమదగ్ని పుడతాడు, ఆయన ఋషి. ఆ రేణుకాదేవిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు తర్వాత క్షత్రియ అంశం అంటే అది ఆయన ఇచ్చింది తారుమారు అయింది కాబట్టి చాలా బాధపడిపోతాడు ఆయన. భృగువంశం, భార్గవరాముడు ఆయన. అలా భక్తి అనేది మనలో ఈ అరిషడ్ వర్గాల్ని కూడా తగ్గించుకోవటం పెద్ద పనేం కాదు. సాధన చేయు సమకూరు ధర్యలోన అని చెప్తారు. మనకి ఇంకా వేమన శతకంలో కూడా చెప్తారు, చిత్తశుద్ధి లేని శివ పూజనేలా, భాండ శుద్ధి లేని ఆహారమేలా అని చెప్తారు. ఇవన్నీ ఊరికే రాలేదమ్మా, మనం అనుసరించటానికి, ఆచరించటానికే. ఇంతమంది ద్వారా మనకి ఇన్ని రకాలుగా అందిస్తే కూడా మనం వాటిని పట్టుకోలేకపోతున్నాం. కాబట్టి వీటినన్నిటినీ పట్టుకోవాలి. ఆ లలితా సహస్రనామం వాళ్ళ ఇంట్లో పారాయణం చేస్తున్నారంట, వాళ్ళు ఏవో తాంబూలాలు పుచ్చుకోమన్నారని తాంబూలం కోసం వెళితే లలితాదేవి ఎక్కడ అనుగ్రహిస్తుంది? నువ్వు లలితాదేవి కోసం వెళ్ళు. అబ్బా అమ్మవారి పారాయణం ఉందా, చదవగలుగుతాం. అమ్మ మీద ప్రేమ అనేది ఉండాలి. అప్పుడు మనం ఇంత చూపిస్తాం, కొండంత చూపిస్తుంది మన మీద, అంత అనుగ్రహాన్ని ఇస్తుంది. చదవాలి. భగవంతుడు కూడా ఒక ట్రెండ్ని తీసుకొచ్చింది సమాజం. ఒక సమయంలో విష్ణు సహస్రనామం, ఒక సమయంలో లలితా సహస్రనామం, ఒక సమయంలో వారాహిదేవి పూజలు. ఇలా తీసుకురాకూడదు. ప్రతి సమయంలో ప్రతి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అనుగ్రహం లభిస్తుంది. కొంతమందికి గురువును అనుసరిస్తే వాళ్ళు అత్యంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఆ సమయం అనేది కూడా ఉంటుంది. నేను చేశానండి, నాకు దొరకలేంటి, ఇక్కడ అమ్మ మీకు పరీక్ష పెడుతోంది, మీ ఓర్పుకి, సహనానికి. ఆమెను పట్టుకుంటావా వదులుతావా అనేది పట్టుకోవాలి. పట్టుకుంటే తప్పకుండా మనకి నెరవేరుతుంది అన్నమాట. అలాంటి లలితా సహస్రనామం, హయగ్రీవుడు విద్య అద్భుతంగా లభిస్తుంది ఆయన మంత్రం చదివితేనే అంటారు. అటువంటి ఆయన మనకి దీన్ని లభించటం, ఆయన మనకి అందించటం. ఎందుకు ఇవన్నీ కూడా అంటే కలియుగంలో మనుష్యులు యజ్ఞాలు, యాగాలు చేయలేరు, భగవన్నామంతోనే తరించడం అనేది మనకు వరం కూడా. అది లేకపోతే ఆ యజ్ఞాలు 10 రోజులు 15 రోజులు చేస్తే నిరాహారంగా చేస్తారు వాళ్ళు. మనకు అవి సాధ్యం కావు అసలు. ఇలా ఇస్తే వీటిని అనుసరించడం కూడా కొన్ని నియమాలతో మనం చేయలేకపోతున్నాం. కాబట్టి నియమాలతో చేయాలి. చేస్తేనే మంచిది. అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ తప్పకుండా. ఎవరి మీద ద్వేషం అమ్మ చూపించదు అసలు. ఆమెకు అందరూ సమానమే. కాకపోతే మనం చేసిన పాపాన్ని, కర్మని తొలగించటం కోసం ఆమె కూడా సమయం తీసుకుంటుంది. అంతే కదా. మనం ఎన్నో చేస్తాం కానీ చెయ్యలేదు అంటాం. కాదు, మనిషి తత్వం చెయ్యలేదు అంటది. అదే భగవతత్వం ఏంటిది అంటే చేసిన తప్పును తెలుసుకుని మారటం భగవతత్వం. దీన్ని మనం పట్టుకుంటే అమ్మని పట్టుకోవడం సులభం, మన కోరికలు తీర్చుకోవటం అత్యంత సులభం. వాక్కును కూడా ఇస్తుంది తల్లి. వాక్కు కూడా వాళ్ళు ఏం చెప్తే అది జరిగేటట్టుగా వాళ్ళు సమాజం కూడా రిసీవ్ చేసుకుంటుంది ఆ వాక్కుని. నలుగురు గౌరవించే విధంగా ఉంటుందన్నమాట. అలా
అమ్మవారి ఆరాధన, ప్రతి నిమిషం కూడా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆమె మనకు మంచి చేయని చెడు చేయని అమ్మే కదా, ప్రతి నిమిషం కృతజ్ఞత. ఉదయం లేస్తూనే అమ్మ కృతజ్ఞతలు తల్లి, బాగా చక్కగా నిద్రపోయాను, నీ అనుగ్రహంతో నిద్ర లేచాను. నిద్రలో పోతే ఎవరేం చేస్తారు? మనం బతికి లేచి అమ్మవారి ఫోటోని చూసి ముక్కుతున్నాం కదా, కృతజ్ఞతలు చెప్పాలి కదా. మనము ఎవరైనా ఒక మనిషి చిన్నది ఏదైనా మన ఖర్చు పడేసుకుంటే ఇస్తేనే థ్యాంక్స్ అండి అని చెప్తాం. మరి విశ్వ సృష్టికర్త విశ్వజనని అయిన అమ్మవారు మనకి ఇంత సహాయం చేస్తోంది. ఆరోగ్యం ఉండటం అదృష్టం, అమ్మవారి అనుగ్రహం. పిల్లలు చదువుతున్నారు, అనుగ్రహం. నువ్వు పెద్ద భవంతులు కట్టి రాజులాగా బతకాలనే లేదు కదా అమ్మ అనుగ్రహానికి. ఒకటే చెప్తాను, అనుకుంటారు అందరూ డబ్బులుంటే చాలా బాగా బతుకుతామని. చాలా నీచంగా బతకాల్సి వస్తుంది. అనారోగ్యముతో, సమస్యలతో, టెన్షన్తో, నిద్రలేమితో, ఆహారలేమితో. ఆహారాన్ని తీసుకోవటానికి ఉండదు వాళ్ళకి, అప్పటికే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళ డైటీషియన్ పెట్టిన ఫుడ్, పచ్చి కూరగాయలు ఇవే తినాలి. ఒకటే ఆలోచించాలి ఎప్పుడు కూడా. అందుకే మనకి పరిపూర్ణానంద స్వామి ఒక మాట చెప్పాడు ఒకసారి, నేను ఆయన సత్సంగం వింటే. అందరికంటే ధనవంతుడు ఎవరంటే బిచ్చగాడంట. ఎలా వాడు అంటే, వాడు ఏదో వాడికి కావాల్సింది అడుక్కొని వచ్చి రోడ్డు పక్కన పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. వాడి బొచ్చని ఎవరు దొంగిలించరు, వాడు వేసుకున్న దుస్తులను ఎవరు దొంగిలించరు. అదే కోటీశ్వరుడు అనుకోండి, 12-1 గంట వరకు మీటింగ్స్ ఉంటాయి, మళ్ళీ తెల్లవారుజామునే లేవాలి, అన్ని ఆహార పదార్థాలు తినడానికి ఉండదు. మరి ఎవరు ధనవంతుడు ఇక్కడ అంటే బిచ్చగాడు అని చెప్పాడు. అద్భుతంగా నిద్ర, సమయానికి ఆహారం, వాడికి ఎంత కావాలో అంత అడుక్కుంటాడు, బాగా చక్కగా కూర్చొని తింటాడు, ఏ రోడ్డు పక్కన పడుకొని నిద్రపోతాడు హాయిగా. మరో పూటకి అసలు దిగులే లేదు, ఆలోచనే లేదు, ఎవరో ఒకళ్ళు వేసినా చాలు వాడికి అవుతుంది. మరి వాడు కదా చీకు చింత లేకుండా మనం ఆలోచిస్తే చూడండి, మనం ఎంత జుట్టు కోసం, అందం కోసం ఎంత తాపత్రయపడతాం. ఆ బిచ్చగాడు స్నానం చేయడు, వాడికి జుట్టు బాగుంటుంది. చూడండి, ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ ముఖంలో కళ ఉంటుంది. వాళ్ళు ఏ స్క్రబ్లు పెట్టరు, ఏ ఫేషియల్స్ చేయించుకోరు. చూడండి మరి ఎక్కడ దేనికి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరు ధనవంతులు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అవునమ్మా. కాబట్టి మనం ఇక్కడ ధనం ప్రధానం కాదు, ఎంత అవసరమో అంత అవసరం, అంతే తీసుకోవాలి, అదే అడగాలి అమ్మని. అప్పుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది అమ్మ అన్నమాట. ఇక్కడ ధనం కంటే ఎక్కువ ఆరోగ్యం, జ్ఞానం మనకి ఇక్కడ ప్రధానం. ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ అమ్మవారిని పట్టుకుంటే లలితా పరమేశ్వరి తప్పకుండా మనకన్నిటినీ నెరవేరుస్తుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే.